అందరూ సైలెంట్ వేవ్ అంటున్నారు కానీ టీడీపీకి ఓపెన్ వేవ్ ఉందని గౌరు చరితారెడ్డి తనయుడు గౌరు జనార్దన్ రెడ్డి అన్నారు. పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి తరపున గౌరు జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాణ్యం నియోజకవర్గంలోని 16 వార్డులు కర్నూలు నగరంలో ఉన్న మంచినీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. చదువుకున్న వారికి ఉద్యోగాలు లేక, పనిచేసే వారికి ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారని గౌరు జనార్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని మంచినీటి సమస్యను తీరుస్తామన్నారు జనార్దన్ రెడ్డి. కనీస మౌలిక సదుపాయాలు ఈ వైసీపీ ప్రభుత్వం కల్పించలేదని చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లో చదువుకున్న యువతి యువకులు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి ఉద్యోగ అవకాశాలే లేవు. వాళ్ళందరూ కూడా మేము లాస్ట్ టైం చాలా హోప్స్తో వేసాము, మాకు చాలా మంచి జరుగుతుంది అనుకున్నాము, కాకపోతే మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు. మేము ఇంట్లో మా తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి మమ్మల్ని ఇప్పటికీ చూసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మేము అని అనుకుంటున్నారు. సో మేము ఫస్ట్ మేము రావడం, మా ఫోకస్ అంతా, మా ధ్యాస అంతా దాని మీదనే పెడతాము. మేము ఇక్కడ లోకల్గా యువతకు ఎట్లా ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయాలి, మనకి ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, అక్కడ ఎట్లా ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ లోకల్గా ఉద్యోగాలు ఇవ్వాలనే దానిపైన మా దృష్టి కేంద్రీకరిస్తాము. అలాగే మెయిన్ మాకు వార్డులలో ఎలాగైతే కర్నూలు టౌన్లో రోజు నీళ్ళు వస్తాయో ఇక్కడ రోజు నీళ్లు రావడం లేదు. ఇక్కడ మా వాళ్ళు లోకల్గా కూడా చెప్పడం జరుగుతూ ఉంది, రాత్రి 11:30కి 12 గంటలకు వదులుతూ ఉన్నారు. ఆ నీళ్లు పట్టుకొని మేము పడుకునేసరికి 2 గంటలు అవుతుందని ఇంత అవస్థలు పడుతున్నారు ప్రజలు. ఇది ఇప్పటి నుంచి కాదు, వాళ్ళకి చాలా వేసారిపోయినారు అలాంటి ప్రాబ్లమ్స్తోని. వాళ్ళందరూ కనీసం